ఏమండి మీరంతా లైన్ లో వెళ్ళాలా అన్నా? మీరు మొగాలు లైన్ లో రాండి అన్న. వచ్చాను తండోపతండాలుగా తరలివచ్చిన వీరంతా ఏ వరద బాధితులో అనుకుంటే పొరబడినట్లే. ప్రకృతి సృష్టించే విలయం కన్నా ఎక్కువ నష్టం కలిగించినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ బాధితులు. జీవనాధారమైన భూములు, స్థలాల్ని కబ్జా చేసి అడిగిన వాళ్లను బెదిరించి భయపెట్టి దశాబ్దాలుగా సాగించిన అరాచకాలకు వీరంతా ప్రత్యక్ష సాక్షులు. మదనపల్లె రెవెన్యూ డివిజన్ కేంద్రంగా పుంగనూరు, తంబళ్లపల్లె, పీలేరుతో పాటు మిగిలిన ప్రాంతాల్లోనూ మాజీ మంత్రి పెద్దిరెడ్డితో పాటు ఆయన అనుచరులు పోలీసు, రెవెన్యూ అధికారుల అండతో భారీగా భూదోపిడీకి పాల్పడ్డారు అనేందుకు పోటెత్తిన బాధితులే నిదర్శనమన్న వాదన వినిపిస్తోంది. అరాచకాలపై ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరించడంతో బాధితులు ఏళ్ల తరబడి ఎవ్వరికీ చెప్పుకోలేక మదనపడ్డారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసు దర్యాప్తులో భాగంగా భూ బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వారంతా వెల్లువలా తరలివచ్చారు. తమ బాధల్ని చెప్పుకున్నారు. పెద్దిరెడ్డి అనుచరులు సాగించిన అరాచకాల్ని వెలుగులోకి తెచ్చారు. గత 5 ఏళ్ల నుంచి మాది భూమి పక్కల వచ్చేసి ఇసుక, మట్టి అమ్ముతా ఉన్నారు. మేము 2 ఏళ్ల తర్వాత మేము దాన్ని ఎత్తొద్దు అనేసి మేము నిలబెట్టిన దానికి ఇప్పుడు మా భూమిని కబ్జా చేసేదానికి చూస్తున్నారు సార్. 40 ఏళ్ల నుంచి మా ఆధీనంలో ఉండే భూమి మేము ఏమైనా ట్రాక్టర్ తీసుకొని దున్నల్లా అంటే దున్నల్లని తక్షణమే వచ్చిస్తారు సార్. వచ్చిస్తారు, ఇంకా 2-3 వచ్చేది, పట్టుకొని కొట్టేది, తిట్టేది, వల్గర్ మాటలు, వల్గర్ చేష్టలు చేసేది. చాలా నాన్న ఘోరంగా హింసిస్తా ఉన్నారు సార్. మాకు పక్కన భూమిలో నా భూమిలోకి వచ్చేదానికి ఆయన పర్మిషన్ తీసుకొని రావాలని చెప్పి మాట్లాడతారు సార్. ఏమి వెంకటరమణ మా పక్కన భూమి ఆయన. అవును సార్, కొట్టినారు, తాలుబొట్టు తెంచినారు సార్. తాలుబొట్టు తెంచేసి వల్గర్ మాటలు మాట్లాడి వల్గర్ చేష్టలంతా చేసినారు సార్. నాకు భూమి దగ్గర 1 సంవత్సరం నుంచి సర్వే వాళ్ళని పరాదాయపడతాడు సార్. మాకు సర్వే వాళ్ళు సహకరిస్తా ఉండలేదు. నారా చంద్రబాబు గారి ప్రభుత్వంలో జన్మభూమి కార్యక్రమంలో హౌసింగ్ పట్టా 1.5 సెంట్ ఇచ్చారు సార్. నాకు ఇల్లు కట్టుకొని గోళ్ల నిర్మాణానికి తెచ్చుకొని రేకుల షెడ్ వేసుకొని నేను నా పిల్లలు జీవనాన్ని గడిపేవాళ్ళం సార్, వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ సార్. 2023లో పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఒకసారి నన్ను పిలిపించి అక్కడి నుంచి నువ్వు జాగా ఖాళీ చేసేసేయాలా అన్నాడు సార్. లేదు సార్, నాకున్నది అది 1.5 సెంట్, అది తప్ప నాకు వేరే సోర్సెస్ లేవు, మాకు మొగదిక్కు కూడా లేరు, 2 పిల్లలు చేతులకు ఎక్కొచ్చారు అని ప్రాధేయపడినాను సార్. నేను లేని సమయంలో పోలీసు వారిని, రెవెన్యూ వారిని పంపించి అర్ధరాత్రి సమయంలో జేసీపీని పంపించి కుప్పకూలు చేస్తున్నారు సార్. మొత్తం ఎందుకు అలా చేస్తున్నారని నేను అడ్డం పడగా నా పైన కేసులు బనాయించి నన్ను రోడ్లపైన తరుములాడి నా వస్తువులన్నీ ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది తీసుకొని వెళ్ళి లోపల పెట్టుకునేసినారు సార్. మాకుండే ల్యాండ్స్ కూడా వేరే వాళ్లకు దొంగ 50 రూపీస్ స్టాంప్స్ సృష్టించి పాస్బుక్ ఇచ్చి మళ్ళీ దొంగ పత్రాలు సృష్టించారు సార్. మేము పోయి రెవెన్యూ ఆఫీసులో అడుగుతా ఉంటే వాళ్ళు పూర్తిగా స్పందించడం లేదు సార్. బస్ స్టాండ్ సార్ మాది. ఎంత వాల్యూ చేస్తుందంటే అంత వాల్యూ, 4 కోట్ల వాల్యూ చేసే భూమిని కబ్జా చేసేసినారు సార్. రాత్రి మాకు తెలియకుండానే మేము ఊర్లో లేనప్పుడు రోడ్ వేసేసినారు సార్ కమిషనర్. మేము అడిగితే మీ కాంపన్సేషన్ ఇస్తాము అంటారు సార్. కాంపన్సేషన్ ఏం చేసుకోవాలి సార్? వాళ్ళు కాంపన్సేషన్ ఇస్తానని చూస్తామని పోతే జగన్ ఇండ్లు 2 ఇస్తామంటారు సార్. అది అపార్ట్మెంట్ లో దేనికి పనికిరావు సార్. అవి 5 కోట్లు ఇచ్చేసి మేము ఆ 2 ఇండ్లు తీసుకోమంటారో చెప్పండి సార్. ఎంత న్యాయం లేదు సార్ వీళ్ళ దగ్గర. పీలేరు మండలం ఎర్రగొండ్లపల్లి గ్రామంలో మా భూమి ఉంది. మా నాన్నకి అనారోగ్యం కారణం వల్ల మా నాన్న
ఆయన చనిపోయినాడు. ఇప్పుడు మాకు ఎవరి జీవన ఆధారం లేకుంటే మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. మాకు చెప్పబెట్టకుండా మా భూమిని లాక్కొని కొడుతున్నారు. మేము అక్కడ వెళ్తే కొడుతున్నారు వాళ్ళు. ఏమని అంటే ఎంఆర్ఓని విఆర్ఓని అందరినీ మాట్లాడాము. వాళ్ళు ఏమని అంటే మీ భూమి లేదు అంటారు. కానీ ఆన్లైన్ మట్టుకు మా నాన్న పేరు మీద అన్ని ఉన్నాయి, కానీ వాళ్ళు మాకు ఇవ్వడం లేదు. మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలో భారీ స్థాయిలో భూ ఆక్రమణలు జరిగాయని రెవెన్యూ సిబ్బంది ఓ అంచనాకొచ్చినా వారు ఊహించని స్థాయిలో బాధితులు రావడంతో ఆశ్చర్యపోయారు. 11 మండలాల నుంచి వందల మంది బాధితులు సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. నేరుగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా ఫిర్యాదులు స్వీకరించారు. మా భూమి వచ్చి మదనపల్లి మండలంలో వలసపల్లి అనే గ్రామంలో ఉంది. మాధురెడ్డి అనే అతను వచ్చి మా భూమి పక్కన భూమి కొన్నాక మేము భూమి లేదని చెప్పి మా సరిహద్దులు మార్చేసినాడు. సరిహద్దులు మార్చేయడానికి మీ వల్ల ఏమైతుందో చేసుకోవండి అని చెప్పినాడు. మేము అడిగిన దానికి మీ వల్ల ఏమైతుందో చేసుకోవండి, చంపేస్తాం, బొగిడితే పూర్తి చేస్తాము ఇటాచితో అని చెప్పినారు. మాది 2 ఎకరాల 6 సెంట్లు అంతా పోయింది, అంతా కబ్జా 1 కుంట వరకు చేసినాడు. మేము పోయినా కూడా కాదు అంటున్నాడు. ఎంతైనా వాళ్ళంతా ఒక గ్రూప్ 4 చేరి అట్లా మొత్తం ఎకరాలు కబ్జా చేసి మా కడుపులు కడుతున్నారు. ఎంత చేసినా కూడా తరిమేస్తున్నారు. సర్వే చేపించినా కూడా వెళ్ళిపోమంటున్నాడు. నువ్వు వెళ్ళు, కుదరదు, ఏం చేసుకుంటా చేసుకో. ఇట్లా చేస్తే ఎట్లా సార్? అందరూ అట్లాగే, వాళ్ళంతా డబ్బున్న వాళ్ళు, మేము డబ్బులు లేని వాళ్ళు. అన్నమయ్య జిల్లా ములకల్చెరు సార్ మాది. అయితే బీసీ హాస్టల్ ఇది మాది అని చెప్పేసి వైసీపీ గుండాలు 3 ఏం మొగతే ఉంటే గోడలన్నీ దొబ్బేసి ఈ మాదిరి బీసీ హాస్టల్, ఇంకోటి విద్యాకేతనం అన్ని చెప్పినారు. లోకేష్ సార్ వచ్చినట్టు ఇమ్మ అడిగి చెప్పింది, నేను న్యాయం చేస్తా నీకు అని కూడా చెప్పింది సార్. మాకు రాత్రిపూట వచ్చి బెదిరిస్తున్నారు సార్. 30 ఏళ్ళు అయింది సార్ గవర్నమెంట్ దానికి బాడికి ఇచ్చిన. బాడిగే కూడా తోలుకుంటారు. ఆఫీసులకి చిత్రహింస పెడతా ఉన్నారు సార్. నిన్ను చంపుతారా, జేసీబీతో చంపుతారా, నేను చంపేస్తారా అంటారు సార్. నా భూములు పెరుక్కొని పాస్బుక్లు పెరుకున్నాడు. రామచంద్రారెడ్డి ఏరోలకే అమ్మేసినాడు. 9 ఎకరాల 90 సెంట్లు నష్టపరుస్తానని చెప్పి నేను భయపెట్టేస్తున్నారు. మేమంతా గమ్మునుండిపోయినాము. గెలస్తానని పెరుకున్నారు నా భూమిని. ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, ఈ కొమ్మిరి వెంకటరమణ, బి రమణ, వాళ్ళ తమ్ముళ్ళు వీళ్ళంతా రౌడీలన్నీ కలిసి మా భూముల్లో, మా పాస్బుక్ లో ఉండే భూములన్నీ ఆక్రమించి వాళ్ళ పాస్బుక్లు క్లియర్ చేసుకుని నకిలీ పత్రాలు సృష్టించి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాన్నారు సార్. మాది నేదుగొట్లపల్లి రిజర్వాయర్. మా భూములు పోయినాయి. మాకు కాంపన్సేషన్ ఇవ్వలేదు, మాకు నష్టపరిహారము, ఇండ్లు జాగాలు ఏమి ఇవ్వలేదు. కాకపోతే డబ్బులు అడిగితే మాకు దౌర్జన్యం చేసి ఆ భూములన్నీ లాక్కొని మట్టి తీయినారు.